కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు పంచమికి హనుమాన్ కాలనీ టెంపుల్ వద్ద 41లో భారీ వర్షానికి వరద రావడంతో పలు ఇళ్లలోకి చేరిన నీరు, కొట్టుకుపోయిన రోడ్లు ఏ ఒక్క అధికారి గానీ పరిశీలించిన దాఖలా లేదని కాలనీవాసులు కోరుతున్నాను. భయం గుప్పెట్లో ఎప్పుడు వాన పడుతుందోనని. రాత్రి వేళలో వర్షం పడుతుందోని హరి చేతిలో ప్రాణాలు పెట్టుకుని వాడు 41 కౌన్సిలర్ పట్టించుకోకపోవడం చర్చనీయాంశం అయింది. డ్రైనేజీలో కొట్టుకు వచ్చిన మొరం దిబ్బలు అలాగే ఉన్నాయి. ఎప్పుడు వాన పడుతుందో ఎవరి ఇండ్లకు నీళ్లు వస్తాయి? దీనిపైన అధికారులు స్పందించి చల్లని వెంటనే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. కొద్దిపాటి వర్షానికి కూడా రోడ్ ఎక్కుతున్నాయని, మొన్న కురిసిన భారీ వర్షానికి రోడ్డు తెగిపోవడం జరిగిందని వారు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ గాని, ఆర్డీఓ గాని, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ ముంపు కాలనీ పరిశీలించకపోవడం, ఇకనైనా తెగిపోయిన రోడ్డుని మరమ్మతులు చేసి గుళ్ళోకి పోతున్న మురికి నీరు వెంటనే శుభ్రం చేసి డ్రైనేజీ పునర్నిర్మాణం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
తెల్లగుక్క మాత్రం క్యూట్గా ఉంది కదా, దూరం నుంచి చూస్తే క్యూట్గా ఉంది, మన దగ్గర నుంచి చూస్తే కొంచెం వాళ్ళ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే పంచముఖ ఆంధ్రుల కాలనీ ఉందో ఆ ప్రధాన రహదారి ఏదైతే మన కలెక్టరేట్ పోయే రహదారి ఉందో ఆ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దానికి ఇక్కడున్న అధికారులు నిమ్మకులు వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆ రహదారి ప్రధాన రహదారి, ఎందుకంటే అనేక మంది ప్రజలు మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన రహదారి, దాన్ని పట్టించుకొని నాదుడే లేడు. ఈరోజు నామాత్రంగా మేము అన్ని వీధుల్లో పర్యవేక్షిస్తున్నాము, సమస్యలు ఎక్కడ లేవని చెప్తే ఇక్కడ పంచముఖ ఆనంద కాలానికి వస్తే ప్రతి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రజలు 3 రోజుల పాటు ప్రజలు పడుకొని పరిస్థితి ఉంది. మరి ఈ అధికారులు ఎక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. కాబట్టి ఏదైతే ధ్వంసమైన రహదారి ఉందో ఆ దారిని పునర్నిర్మించాలా, అట్లనే అక్కడ నుంచి పంచముఖి టెంపుల్ నుంచి బురద నీళ్ళు టెంపుల్ లోపల పోయి మొత్తము ఆ బురద నీళ్ళు కూడా క్లీన్ చేసిన పాపన పోలేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఈ మోరిని పెద్దగా చేసి డ్రైనేజీ కావాలని పెద్దగా తీసి వెడల్పు చేసి ఇలా వాటర్ పోయేటట్టు చూడాలా. దానివల్ల ఇంట్లోకి నీళ్ళు రాకుండా ఉంటుంది, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటుంది. అట్లనే ఏదైతే ఆలయంలో ఇప్పుడు బురదమైన ఉంది దాన్ని మున్సిపల్ వాళ్ళు క్లీన్ చేయాలా. దానివల్ల దోమలు ఈగలు వచ్చి వ్యాధులు ప్రబలించే అవకాశం ఉంది. దానివల్ల ప్రజలు వ్యాధిన బారిపడి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వెంటనే ఎక్కడెక్కడ నిలిచిన నీళ్లను వెంటనే తొలగించాలని చెప్పేసి స్థానికులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పడ్డ వర్షానికి పైనుంచి కొట్టుకొచ్చిన ఏదైతే మట్టి ఉందో అవి ఉసుక దిబ్బలుగా మారింది. దాని కనుక తొలగిస్తే ఇప్పుడు మిగులు వాటర్ కూడా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే అక్కడ దోమలు ఏర్పడి డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలించి అనేక మంది రోగాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా తొలగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.